హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో లక్ష్మీదేవి ఒకరు. వారంలో శుక్రవారంతో పాటు ఇంకా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అమ్మని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ 4 పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీదే ఉంటుందట. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో శంఖం తప్పకుండా ఉంచుకోవాలట. ఇలా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట. అలాగే మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు వాస్తుపరంగా చాలా చాలా ముఖ్యమైనదట. లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని చెబుతారు. కాబట్టి చీపురును అవమానించకూడదు లేదా దానం చేయకూడదని వాస్తులో ప్రస్తావించారు. అలాగే విష్ణువు అవతారమైన కృష్ణుడు తులసిని భూమికి తీసుకువచ్చాడని నమ్ముతారు. తులసి ఆకులు లేకుండా కృష్ణుడు ఆహారం కూడా తీసుకోడు. కాబట్టి లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్మకం. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటి పూజిస్తే చాలా చాలా శుభాలు జరుగుతాయి. అదేవిధంగా మహాలక్ష్మీదేవి కమలం పువ్వుపై కూర్చుని ఉండడం మనం చూస్తాం. మహాలక్ష్మి కమలం పువ్వులో నివసిస్తుంది అని చెప్తారు. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక కుండలో నీటిని నింపి అందులో వికసించే కమలం పువ్వును ఉంచడం వల్ల మీరు మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించినట్టేనట.